రెవల్యూషన్ యంత్రాల ద్వారా ఉత్పత్తి. అప్పటి వరకు మాన్యువల్ ఉత్పత్తి మాత్రమే ఉండేది. శారీరక పరమైన మానవుల సాంద్రిత మనుషులు మాత్రమే చేయగలిగిన ఉత్పత్తి. కానీ ఆ తర్వాత ఈ రకమైన పారిశ్రామిక ఉత్పత్తి, యాంత్రిక ఉత్పత్తి మొదలైన తర్వాత అది అప్పటి వరకు ఉన్న ఉత్పత్తి పరిణామాలని, ఉత్పత్తి పరిమాణాలని రిడిఫైన్ చేసింది. మొత్తం అసలు కొత్తగా మార్చేసింది. వేలాది సంవత్సరాలలో ఉన్న ఎంత ప్రగతి వచ్చిందో 1700 నుంచి 1900 వరకు సేమ్ అదే ప్రగతి అనిపించింది. అంటే మొదటి దశలో 1000 ఏళ్లలో వచ్చేంత ప్రగతి 500 ఏళ్లలో వస్తే 1500 వరకు, 1500 సంవత్సరాల్లో 200లోనే వస్తే 1700 వరకు, 1700 నుంచి మళ్ళీ 1900 వరకు అంటే 200 సంవత్సరాల్లోనే అనూహ్యమైన పరిణామం వచ్చింది. ప్రయాణాలు వచ్చాయి. అంటే జహాజ్ వచ్చింది. జహాజ్ మీన్స్ మన ఏరోప్లేన్ వచ్చింది. నావలు, అడ్వాన్స్డ్ నౌకలు వచ్చాయి అంటే ప్రయాణాలు చేయడానికి. బస్సులు కనుక్కున్నారు. తర్వాత ప్రింటింగ్ మెషిన్ వచ్చింది. అంటే ఒకప్పుడు తాళపత్రాల మీద లేదా పెపీరస్ అనే పేపర్ మీద లేకపోతే ఇంకా వేరే వేరే వాటి మీద మాత్రమే రాసే వ్యవస్థ నుంచి ప్రింటింగ్ ప్రెస్ అని వచ్చింది. దానివల్ల నాలెడ్జ్ అనేది విస్తృతం కావడం మొదలెట్టింది. ఒక్కొక్కడు కాలిగ్రాఫర్గా ఉండి అంటే సౌందర్యంగా అక్షరాలను లిఖించేవాడిని కాలిగ్రాఫర్ అంటారు. సో కాలిగ్రఫీలో ఒక్కొక్కడు ఎన్ని పుస్తకాలు రాయగలుగుతాడు? జీవితం అంతా కొట్టినా కూడా 100 పుస్తకాలు అంటే ఎక్కువ రాయలేడు. వాడి జీవితం అంతా కొట్టినాడు. అలాంటిది ప్రింటింగ్ ప్రెస్ రావడంతో నీకు పెద్ద రివల్యూషన్ వచ్చింది. నాలెడ్జ్ అనేది, జ్ఞానం అనేది అప్పటి వరకు సమాజం తెలుసుకున్న ఒక సామూహిక పరిజ్ఞానం, సామూహిక జ్ఞానం అనేది విస్తృతంగా ప్రజల్లోకి రావడానికి అవకాశం దొరికింది. మొదట్లో వేదాలు, భారతదేశం విషయానికి వస్తే మొదట్లో వేదాలు శృతముగా మాత్రమే వచ్చాయి. అంటే బట్టి కొట్టి దాన్ని ఒక తరం నుంచి మరొక తరానికి అందించడం వల్ల వచ్చాయి. ఏదో తాళపత్ర గ్రంథాలు లేదా దాంట్లో ఉన్నాయి మాత్రం వేదాలకు సంబంధించినవి ఒకటో రెండో కాపీలు ఉండేవి అంతే. కానీ జాన్ గూటెన్బర్గ్ అంటే వాడు 18th సెంచరీలో జర్మనీలో ప్రింటింగ్ ప్రెస్ ని కనుక్కున్న తర్వాత ఇది నాలెడ్జ్ లో మొట్టమొదటి రివల్యూషన్, గొప్ప రివల్యూషన్. అంటే నాలెడ్జ్ విస్తృతి, విజ్ఞానం అనేది విస్తృతి చేయాలి అన్న దాంట్లో మొట్టమొదటి రివల్యూషన్ జాన్ గూటెన్బర్గ్తోనే ప్రారంభమైందని నేను భావిస్తాను. ప్రింటింగ్ చేయడం వల్ల 1000 కాపీలు వచ్చాయి. ఒకప్పుడు 2 మాత్రమే 3 మాత్రమే కాపీలు ఉన్న స్థితిలోంచి 1000 కాపీలు అందుబాటులోకి వచ్చినాయి. అంటే 1000 మందికి చేరినట్టే లెక్క. 1000 మంది నుంచి 5 చొప్పున చేతులు మారిన దాదాపు 5000 మందికి వచ్చినట్టు లెక్క. ఒక విషయం, ఒక జ్ఞానం, ఒక నాలెడ్జ్, ఒక సమాచారం, ఒక డేటా అంతమందికి చేరుకున్నట్టు. కానీ అంతకుముందు అట్లా లేదు. సో అలాంటి స్థితి నుంచి మళ్ళీ 19th సెంచరీ అయిన తర్వాత కమ్యూనికేషన్ రివల్యూషన్ అంటే ఇక్కడే మళ్ళీ శాముల్ మోర్స్ వచ్చాడు, అలెగ్జాండర్ గ్రాహం బెల్ వచ్చాడు. వీళ్ళు వచ్చిన తర్వాత ఇదొక అద్భుతమైన విప్లవం, మామూలు విప్లవం కాదు. 1900 నుంచి 2000 మధ్యలో వచ్చిన రివల్యూషన్ అంతా ఈ 1900 సంవత్సరాల్లో ఎంత ప్రగతి మానవుడు జీవితంలో వచ్చిందో అన్ని విధాలుగా, శాస్త్రీయంగా, సాంకేతికంగా, వైజ్ఞానికంగా, ఆలోచన పరంగా, సామాజిక నిర్మితి పరంగా, కుటుంబ నిర్మాణ విలువల పరంగా, నైతికత పరంగా, ఆధ్యాత్మికత పరంగా ఎన్ని మార్పులు అయితే వచ్చాయో, ఎంత పరిణామం వచ్చిందో కేవలం ఈ 100 ఏళ్లలో అంత వచ్చింది. 1900 సంవత్సరం నుంచి 2000 సంవత్సరం. దీనికి ప్రధానమైన భూమిక పోషించిన 3 అంశాలు. ఒకటి ఏంటంటే అంటే ప్రింటింగ్ ప్రెస్తో పాటు కమ్యూనికేషన్స్, ద కమ్యూనికేషన్ రివల్యూషన్ దట్ హ్యాస్ మేడ్ అన్ ఇంపాక్ట్ ఓవర్ ది లైఫ్స్ ఆఫ్ ది పీపుల్ లైక్ ఎనీథింగ్. కమ్యూనికేషన్ రివల్యూషన్. కమ్యూనికేషన్ రివల్యూషన్స్ లో మీకు ఫోన్ నుంచి మొదలుకొని అలెగ్జాండర్ గ్రాహం బెల్ కనుక్కున్న ఫోన్ సమాచారం అనేది లేదా విషయం అనేది విస్తృతంగా అందరికీ అందుబాటులోకి వచ్చే పరిస్థితి వచ్చింది ఒకటి. తర్వాత కొద్ది కాలం అయిన తర్వాత ఇమ్మీడియట్ గా వచ్చిన గొప్ప రివల్యూషన్, మరొక రివల్యూషన్ ఏంటంటే కమ్యూనికేషన్ రివల్యూషన్ లో పతాక స్థాయి రివల్యూషన్ ఇంటర్నెట్ రివల్యూషన్. ఇంటర్నెట్ రివల్యూషన్ ఇక ఎంత స్థాయికి తీసుకెళ్ళిందో మనందరం చూస్తున్నాం. దానికి ప్రధాన సాక్షులు మనమే. నిజంగా మనం ఈ దశలో మనం ఉన్నందుకు మనం చాలా గర్వపడాలి. ఎందుకంటే మనము టెలిఫోన్ని చూసాము, పేజర్ని చూసాము, సెల్ ఫోన్ని చూసాము, ఇంటర్నెట్ యొక్క విస్తృతం చూసాము, స్కైప్లను చూస్తున్నాము. సరే, ఇంకా ముందు వచ్చేవన్నీ దీనికి కొనసాగింపులే. సో అంటే ఒక కన్వెన్షనల్ స్టైల్ ఆఫ్ కమ్యూనికేషన్ యంత్రాంగాన్ని చూసాం. అంటే ఇన్విటేషన్ కార్డ్ వేసి తీసుకొచ్చి ఇంటింటి తిరిగి బొట్టు పెట్టి అయ్యా మా కొడుకు పెళ్ళి మీరు రండి అని చెప్పే ఒక సంప్రదాయ విధానాన్ని చూసాము, ఆధునిక విధానాన్ని చూసాము. అత్యాధునిక వాట్సాప్లో
వివాహానికి సంబంధించిన ఒక వీడియో చేసి మా పెళ్లి ఉంది రండి అని పిలిచే విధానాన్ని కూడా చూస్తున్నామా. సో ఈ 3 రకాల విధానాన్ని చూడగలిగే ఒక తరం, ఒక సంధి తరం మనది. ఇదంతా సంధి తరం, ట్రాన్సిషన్ జనరేషన్ మనది. సో we must feel very proud of ourselves and we must feel very happy for this entire thing that are being happening at our times. మన కాలంలో ఇవన్నీ జరుగుతున్నందుకు మనం ఆనందపడాల్సిన సందర్భం. ఇంటర్నెట్ రివల్యూషన్ వచ్చిన తర్వాత సెల్ ఫోన్ కమ్యూనికేషన్ రివల్యూషన్ ఇటీవలి కాలంలో వచ్చిన తర్వాత, ఇప్పుడు సెల్ ఫోన్ తర్వాత మళ్ళీ ఇండియాలో జియో రివల్యూషన్ కూడా ఇప్పుడు చెప్పుకోవాల్సిందే. జియో రివల్యూషన్ కనుక ఫ్రీగా ఇంటర్నెట్ సర్వీసెస్ కనుక ఇవ్వకపోతే ఇంత విస్తృతంగా సమాచార వ్యాపకం అనేది జరిగేది కాదు. నిజంగా వీ మస్ట్ సే అవర్ హార్ట్ఫెల్ థ్యాంక్స్ టు ఇంటర్నెట్ కనుక్కున్న వాడికి, అలాగే ఈ కమ్యూనికేషన్ రివల్యూషన్ సెల్ ఫోన్ రివల్యూషన్ ఇచ్చిన వాడికి, ఆ సెల్ ఫోన్ రివల్యూషన్లో ఇండియాలో జియో నెట్వర్క్ ద్వారా విస్తృతం చేసిన వారికి, వీరికి అందరికీ కూడా మనం ఇదే వేదిక మీద థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే చూడండి, భారతదేశం మొత్తంలో సెల్ ఫోన్ కమ్యూనికేషన్ రివల్యూషన్ వచ్చినంత వేగంగా ఇంకేది రాలేదు. ఒక కొత్త వ్యవస్థ లేదా కొత్త వస్తువు జనం మార్కెట్లోకి వచ్చి మార్కెట్లోంచి జనంలోకి వెళ్ళడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఒక లారీ అనేది ప్రయోగం చేసిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కోసం, వస్తువుల గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ కోసం లారీ అనేది అనుకున్న తర్వాత జనంలోకి అందరికీ అందుబాటులోకి వెళ్ళడానికి 100 ఏళ్ళు పట్టింది. ఒక విమానం అందుబాటులోకి రావడానికి ఇప్పటికీ పట్టలేదు. 1901లో రైట్ బ్రదర్స్ విమానాన్ని కనుక్కున్నప్పటికీ విమానం ఇప్పటికీ అందరికీ అందుబాటులోకి రాలేదు, ఇంకా రాని పరిస్థితి మాత్రమే ఉంది. కేవలం బహుశా భారతదేశం మొత్తం మీద 125 కోట్ల జనం ఉంటే 125 కోట్ల జనంలో కేవలం 50 కోట్ల మంది మాత్రమే ప్రయాణం చేసి ఉంటారు. ఒక్కసారైనా జీవితంలో ఒక్కసారైనా ఫ్లైట్ ప్రయాణం చేసి ఉంటారు 50 కోట్ల మంది. మిగతా 75 కోట్ల మందికి ఇంకా ఇప్పటికీ విమాన ప్రయాణం అనేది అందుబాటులోకి రాలేదు. పడవ ప్రయాణం అయితే ఇంకా చాలా మంది, ఇంకెక్కువ మందికి రాలేదు. ఇంకా పడవ ప్రయాణం ఇంకా చాలా మంది అసాధ్యం. పడవకి వెళ్ళాలి, అది పోవాలి, ఇంకా చాలా మందికి రాలేదు. 25 కోట్ల మంది కూడా చేసి ఉండకపోవచ్చు బహుశా. పడవ ప్రయాణం పెద్ద స్టీమర్, నేను చెప్పిన పెద్ద పడవలు, చిన్న పడవలు, ఏదో పాపికొండల్లో పడవలు, లేకపోతే నాగార్జున సాగర్లో పడవల గురించి కాదు నేను మాట్లాడేది. సో అంటే ఇలాంటి పరిస్థితిలో కానీ సెల్ ఫోన్లు చూడండి, ఒక్కసారి భారతీ ఎయిర్టెల్ వాళ్ళు వచ్చిన తర్వాత, ఈ ఐడియా వచ్చిన తర్వాత, ఈ సర్వీస్ ప్రొవైడర్స్ వచ్చిన తర్వాత ఎంత రివల్యూషన్. భారతదేశంలో ఇప్పుడు 125 కోట్ల జనాభా ఉంటే దాదాపు 95 కోట్ల మందికి సెల్ ఫోన్ ఫెసిలిటీ ఇప్పుడు ఉంది. ప్రతి ఒక్కరి దగ్గర 95 కోట్ల జనం దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. ఆ సెల్ ఫోన్లు ఉండగానే సరిపోదు. కేవలం సెల్ ఫోన్లు మొదట్లో కేవలం ఫోన్ మాట్లాడడానికి, ఎస్ఎంఎస్లు పంపించడానికే పరిమితమైంది 10 ఏళ్ల క్రితం. చూడండి ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో దాని యొక్క విస్తృతి. అరచేతిలో విశ్వ విజ్ఞానాన్ని ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయింది. నీకు ఇంటర్నెట్ దీంట్లోనే వస్తుంది. నిజంగా ఒకప్పుడు అరచేతిలో అమ్మ తమ్ముడు మన్ని తిని ఏను చూడమ్మా అని రామన్న పలుకగా అని ఒక పాట ఉంటుంది. తమ్ముడు బాలకృష్ణుడు మన్ను తిన్నాడు అని బలరాముడు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, యశోద దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసి, మన్ను తిన్నాడు చూడు అంటే, చూడమ్మా అని ఆయన నోరు తెరిస్తే ఏమనంటే మొత్తం సమస్త భవనాలు కనిపించాయి, మొత్తం లోకాలు, ముల్లోకాలు, త్రిలోకాలు, ముజ్జగాలు కనిపించాయి ఆయన నోటి నాలుక మీద అని అన్నారు. అప్పుడు విశ్వం అది. ఆధునిక కాలంలో ఇప్పుడు అది మన సెల్ ఫోన్లో కనిపిస్తుంది. ఇప్పుడు అది ఆ లోకాలన్నీ మన సెల్ ఫోన్లో, యూట్యూబ్ కనిపిస్తుంది విజువల్. మీకు ఒక టెక్స్ట్ కావాలంటే వికీపీడియా లాంటి వెబ్సైట్స్, కోట్లాది వెబ్సైట్స్, నువ్వు వెబ్సైట్ అడ్రస్ కొడితే చాలు, గూగుల్లో కొడితే అద్భుతంగా దొరుకుతుంది. సెర్చ్ ఇంజిన్ ఏది చూసినా నీకు వచ్చేస్తున్నది. అంటే నీకు కమ్యూనికేషన్ జరుగుతుంది, వార్తా ప్రసారం జరుగుతుంది, విషయాలు జరుగుతున్నాయి, పత్రికలు యాజ్ ఇట్ ఈస్గా నీకు వస్తున్నాయి. కావాలంటే పత్రికలు వస్తున్నాయి, విషయాలు వస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి, సమాచారం వస్తుంది. ప్రపంచంలో ఏ మూలకు ఏది జరిగినా దానికి సంబంధించిన మొత్తం వస్తుంది. ఫేస్బుక్లో లాంటి వ్యవస్థ ద్వారా నీదైన భావనలని పంచుకోవడానికి ఒక అద్భుతమైన వేదిక దొరికింది. నీలాంటి మనస్తత్వము, ఆలోచనలు, భావాలు కలిగిన వ్యక్తులందరితో గ్రూపులు ఏర్పడ్డాయి. సో ఇదంతా ఒక అద్భుతం జరుగుతుంది. మరోవైపున ఏమవుతుంది, వాట్సాప్ వచ్చిన తర్వాత ఇంకా మరీ గొప్ప రివల్యూషన్ వచ్చింది. ఎంతటి దాన్నైనా డేటానైనా కూడా ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేయడానికి కావాల్సిన సౌలభ్యం ఇప్పుడు ఏర్పడింది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఇంత అంటే ఈరోజు మనం చూస్తున్న ఈ విషయానికి
ఎంత చరిత్ర అంటే 2000 సంవత్సరాల గమనం కలిపితే ఒక్క మానవ కమ్యూనికేషన్ చరిత్ర, మానవ విజ్ఞాన విస్తరణ చరిత్ర తాలూకు ఇది విహంగ వీక్షణం. ఇదంతా ఇంత ప్రస్థానం ఉంది. ఇంత ప్రస్థానం కలిపితే మనం ఇక్కడ ఉన్నాం, ఈ పాయింట్ దగ్గర ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఉన్న తర్వాత ఇక దీంట్లో తెలుగుకు సంబంధించి, సంస్కృతికి సంబంధించి, పండుగలకు సంబంధించి, కళలకు సంబంధించి, సాహిత్యానికి సంబంధించి, విజ్ఞాన వ్యాప్తి విషయంలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని చూస్తే నిజంగా ఒక అద్భుతం జరుగుతుంది. దీంట్లో కూడా ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇంటర్నెట్ కేవలం మెయిల్స్కి మాత్రమే పరిమితమయ్యే స్థితి ఒకటైతే, మెయిల్స్ నుంచి డేటాను పంపించడం, ఫొటోస్ని పంపించడం అనేది రెండో దశ అయితే, మూడవ దశ వచ్చిన తర్వాత బ్లాగులను ఏర్పాటు చేయడం, బ్లాగుల్లోంచి వెబ్సైట్స్ని సృష్టించడం, వెబ్సైట్స్ బ్లాగ్స్ ఉండగానే మరొక వైపున ఇటు ఒక పెద్ద విజ్ఞాన సర్వస్వాలకు సంబంధించిన వికీపీడియా, ఫేస్బుక్ లాంటిది రావడం, ఫేస్బుక్ గ్రూప్స్ అన్నీ కూడా విస్తృతంగా వ్యాప్తి చెందడం, ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో రావడం. సో ఇవన్నీ దశల వారీగా జరుగుతున్న ఈ అద్భుతమైన పరిణామం ఇది. వీటన్నిటిలో కూడా ఇక్కడ నాకు చాలా గొప్పగా అనిపించేది ఏంటంటే, కంట్రీ అండ్ కాస్మోస్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఈ కమ్యూనికేషన్ రెవల్యూషన్లో జరుగుతున్న అద్భుతం మీకు కూడా చూస్తే అర్థమవుతుంది. మనం ఎక్కడ భారతీయులు చాలా గొప్ప వాళ్ళం, అలాగే మిస్ కాదు. ఎంత ఆధునికత వచ్చినా, ఎంత గాడ్జెట్స్ వచ్చినా, ఎన్ని టెక్నాలజీస్ వచ్చినా, అందుకే ఎట్లా వెళ్తున్నా అంటే 3T అప్రోచ్తో ఇప్పుడు వెళ్తున్నాడని నేను 100% నమ్ముతున్నాను. 3T అప్రోచ్లో ఎలా ఉంటుందంటే, ట్రెడిషన్ని ఫాలో అవుతున్నాడు. వాట్ ఎవర్ ద ట్రెడిషన్ దట్ వీఆర్ ఫాలోయింగ్ సిన్స్ మెనీ సెంచురీస్, మెనీ ఏజెస్, వీఆర్ టోటలీ ఫాలోయింగ్ ఇట్ వితౌట్ ఎనీ డీవియేషన్. సార్ కొంత మార్పులు ఉండొచ్చు కానీ మనం పాటిస్తూనే ఉన్నాం. మన సంప్రదాయాలు, కాల పరీక్షకు నిలిచి గెలిచిన సంప్రదాయాలు, మన సంస్కృతి, మన ఉత్సవాలు, మన పండుగలు, మన సంబంధించినటువంటి జీవన విధానం, మన ఆహారపు అలవాట్లు, ఇవన్నీ కూడా అదే విధంగా కొనసాగిస్తున్నాం. మళ్ళీ అట్ ద సేమ్ టైం ట్రెండ్ని ఆహ్వానిస్తున్నాం. ఫస్ట్ ట్రెడిషన్ని మనం ఫాలో అవుతున్నాం, ట్రెండ్ని ఎప్పటికప్పుడు వచ్చే కొత్త ట్రెండ్. వాట్సాప్ అనగానే మళ్ళీ వెంటనే 70 ఏళ్ళలో కూడా ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లోకి వచ్చేసారు, అడాప్ట్ అయ్యారు, వెంటనే ఇమీడియట్ అప్డేట్ అయిపోయారు. జనరల్గా అయితే కన్సర్వేటివ్గా ఉండాలి. నేను ముట్టుకోను, నన్ను అంటుకోకు, నామాల కాకి నేను ముట్టుకోను అని ఉండాలి. అట్లా ఉండట్లేదు. అవసరార్థం అనుకోండి, వాళ్ళ భావాలను విస్తృతంగా వ్యాప్తి చేయడానికి అదొక వాహికగా భావించడం వలన ఏం చేస్తున్నారు అంటే వెంటనే ఇమీడియట్ అప్డేట్ అవుతున్నారు, తమకి తాము అప్డేట్ అవుతున్నారు. ఎంత యూజర్ ఫ్రెండ్లీ యూజర్ ఫ్రెండ్లీ ఆపరేషన్ యూఫో ఆపరేషన్స్తో ఇమ్మీడియట్గా అప్డేట్ అయిపోతున్నారు, వస్తున్నారు. సో ఇదొకటి. నెక్స్ట్ వైపు ఏమైపోతుంది అంటే, నెక్స్ట్ ఇమ్మీడియట్గా అంటే ట్రెండ్కి అనుకూలంగా అడాప్ట్ అవుతున్నారు. అండ్ దెన్ టెక్నాలజీని విపరీతంగా వాడుతున్నారు. టెక్నాలజీని బహుశా నాకు తెలిసి ఇప్పటి తరం ఉపయోగించినంతగా గతంలో ఇన్ని వేల సంవత్సరాల కాలం నుంచి కూడా మానవుడు ఉపయోగించలేదు. టెక్నాలజీ అంటే ఒకప్పుడు కేవలం ఇండస్ట్రీస్ అక్కడికి పోతేనే ఉండేది. అక్కడెక్కడ బాలనగర్కి వెళ్తేనే ఇండస్ట్రీ. ఇప్పుడు ఇండస్ట్రీ అంటే మన చేతిలోనే ఉంది, సెల్ ఫోన్లోనే మొత్తం ఇండస్ట్రీ ఉంది. ఇంకా నీకు అవసరం ఏముంది? నువ్వు సినిమాకి వెళ్ళాలంటే బుక్ మై షో, నువ్వు బయటికి వెళ్ళాలంటే ఎంటర్టైన్మెంట్కి వెళ్ళాలంటే అది, లేదా ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలంటే ఇది, నువ్వు ఏది చేద్దామన్నా నీకు ఆన్లైన్ వ్యవస్థ ఉంది. సెల్ ఫోన్లో అరచేతిలోనే ప్రపంచాన్నంతా చుట్టగలిగే ఒక అద్భుతమైన అవకాశం ఇప్పుడు ఈ రెవల్యూషన్ వల్ల, డిజిటల్ రెవల్యూషన్. దీన్ని అంతా మనం ఏమంటున్నాం అంటే, దిస్ ఎంటైర్ రెవల్యూషన్ కెన్ బి నేమ్డ్ యాజ్ డిజిటల్ రెవల్యూషన్. సో అందుకే ట్రెండ్ని తీసుకుంటున్నాం, టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నాం. అంటే 3T అప్రోచ్ని ఈ తరం అద్భుతంగా వాడుకుంటుంది. ఈ తరం వాడుకున్నంత అద్భుతంగా ఇంతకుముందు ఏ తరము, రాబోయే మరో తరం కూడా వాడుతుందని నేను చెప్పలేను. సో దీంట్లో ఇంత అయినప్పటికీ ఏం జరుగుతుంది అంటే, చాలామంది సనాతనవాదులు, సంప్రదాయవాదులు చెప్తున్న ఒక మాట ఏంటంటే, టీవీ వచ్చి అంటే ఇక్కడ మధ్యలో నేను చెప్పాల్సిన విషయాన్ని ఒకటి మళ్ళీ మధ్యలో గుర్తు చేస్తున్నాను. 1950s మరొక పెద్ద రెవల్యూషన్ వచ్చింది. 50s వచ్చిన గొప్ప రెవల్యూషన్ ఏంటంటే, 1901 నుంచి, అంటే రైట్ బ్రదర్స్ విమానాన్ని కనుక్కున్నప్పటి నుంచి 1995లో ఇంటర్నెట్ రెవల్యూషన్ రావడానికి మధ్యలో ఒక దశ ఉంది, అద్భుతమైన దశ. ఆ అద్భుతమైన దశ 1950s టెలివిజన్ ఛానల్స్ రావడం. జాన్ లోగి బెయిర్డ్ అంటోడు టెలివిజన్ కనుక్కున్న తర్వాత నుంచి భారతదేశంలో 1959 సెప్టెంబర్ 15వ తారీఖు రోజు మొట్టమొదటిసారిగా
దూరదర్శన్ ప్రసారాలు మొదలైన కాలం ఒక గొప్ప రెవల్యూషన్. 1995 వచ్చేసరికి భారతదేశంలో శాటిలైట్ ఛానల్స్ వచ్చాయి. శాటిలైట్ ఛానల్స్ వచ్చినప్పటి నుంచి 2000 సంవత్సరం వరకల్లా మీకు 300 ఛానల్స్ భారతదేశంలో మీకు తెలియకుండా మీరు ఒకవేళ గ్లాసులో ఎక్స్రే గ్లాసులో పెట్టుకుంటే, కలద్దాలు పెట్టుకుంటే మీకు ఇప్పుడు ఇక్కడే చుట్టూ తిరుగుతూ ఆ తంత్రులు అన్నీ కనిపిస్తాయి. అవన్నీ అంటే ఆ వేవ్స్ అన్నీ కనిపిస్తాయి. అంటే అంతగా విస్తరించే భూమి చుట్టూ అసలు ఎక్కడ ట్రాఫిక్ నిజంగా నడుస్తుంది. ఒక శాటిలైట్ ఛానల్స్ ట్రాఫిక్ నడుస్తుంది. ఒక ఇండియాలోనైతే 1200 పైన ఛానల్స్. దాంట్లో న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఉన్నాయి, క్లాసిఫైడ్ ఛానల్స్ ఉన్నాయి, టూరిజం ట్రావెల్ ఛానల్స్ ఉన్నాయి, మీ చిల్డ్రన్ ఛానల్స్ ఉన్నాయి, జూనియర్స్కి సంబంధించి యానిమేషన్ ఛానల్స్. సో ఇట్లా రకరకాల ఛానల్స్ ఉన్నాయి. స్పెషల్గా క్లాసిఫైడ్ ఛానల్స్ అంటాం వాటిని. సో ఇది కూడా ఒక అద్భుతమైన రివల్యూషన్. ఇన్నిటి మధ్య వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంటర్నెట్ యుగంలో మనకి బ్లాగ్స్ ద్వారా, ఫేస్బుక్ గ్రూపుల ద్వారా, వాట్సాప్ గ్రూపుల ద్వారా, వెబ్సైట్స్ ద్వారా జరుగుతున్న నిర్మాణం ఒక అద్భుతం. అయితే ఏంటంటే చాలామంది సనాతనవాదులు, సంప్రదాయవాదులు చెప్తున్న మాట ఏంటంటే ఈ టీవీలు వచ్చేసి, సినిమాలు వచ్చేసి సంప్రదాయాన్ని దెబ్బతీసినాయి, మన సంస్కృతిని పాడు చేసినాయి అన్నది ఒకటి. సినిమాలు వచ్చిన తర్వాత రెండోది అట్లా ఉండగానే టీవీలు ఇంట్లోకి వచ్చే సినిమాలు అంటే థియేటర్కి వెళ్ళాల్సి వచ్చేది ఒకప్పుడు. ఇప్పుడేమో ఇంట్లోకే టీవీ వచ్చేసింది. టీవీ వచ్చేసి మొత్తం మన నైతికతని, మన విలువలని, మన అన్నింటినీ కూడా దెబ్బతీసిందని కొంతమంది అంటారు. ఇక ఇంటర్నెట్ వచ్చిన తర్వాత టీవీ కంటే కూడా ఎక్కువ నష్టం జరిగింది. అందరూ చూడడం మొదలెట్టారు, చదవడం తగ్గింది, పుస్తకాలు చదవడం తగ్గింది. పుస్తకం అనేది అసలు ఇంట్లో ఎవరు పట్టించుకోని పరిస్థితి వచ్చింది. అదొక మాట. అలాగే ఇక ఫేస్బుక్లు, వాట్సాప్లు ఇవి వచ్చిన తర్వాత అసలు ఎవరు చదువుతలేడు. అసలు పుస్తకాలు ప్రింటే అయితలేవు. అట్లాంటి మొత్తం అక్షరం, భాష అన్నీ డేంజర్లో పడిపోయినాయి, ఆ ప్రమాదంలో పడిపోయినాయి. అసలు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. మిత్రులారా మీరు వినట్లేదా అని డైలాగులు చెప్తున్నారు. తెలుగు భాషకు, ప్రపంచ భాషలకు, జాతి భాషలకు, అన్ని భాషలకు, అలాగే భాషల్లో ఉపయోగాలకు అన్నిటికీ కూడా ద్రోహం జరుగుతుంది, అసలు నష్టమైపోతున్నాయి. ఇవన్నీ వ్యక్తం చేస్తున్నారు. ఇగో ఇన్నింటి నేపథ్యంలో దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి నేను ప్రణయ్ని, పవన్ని ఇద్దరిని నేను అభ్యర్థిస్తున్నా. నిజంగా తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే, తెలంగాణ వస్తే బాలకృష్ణ బ్యాచ్ మాది. బాలకృష్ణ డైలాగ్ గుర్తొస్తుంది. మీ ఊరికి వచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నట్టింటికి వచ్చా అన్నట్టు తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే మేము అట్లా వస్తున్నాం. డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, జ్ఞానం ఎక్కడుంది, గొప్ప వాళ్ళు ఎక్కడున్నారు, మేధావులు ఎక్కడున్నారు, లేదా కళాకారులు ఎక్కడున్నారు, సాహితీవేత్తలు ఎక్కడున్నారు వెతుక్కుంటూ మీరు రండి, రవీంద్ర భారతి మీకు రెడ్ కార్పెట్ వెల్కమ్తో స్వాగతం పలుకుతోంది అని చెప్తున్నాం. ఒకప్పుడు కలిగి పాపం మీరు ఎంత తిరిగినా అయ్యేది కాదు. ఒకప్పుడు వన్స్ అపాన్ ఎ టైం. అలాంటిది మేమే వచ్చి అడుగుతున్నాం, అయ్యా మీరు చేయండి, మేము ఉన్నాం కదా మీరు చేయండి అడుగుతుంటే 2 సంవత్సరాల మా అభ్యర్థనను మన్నించి మన వికీపీడియన్ బ్రదర్స్, పిపి బ్రదర్స్, పవన్ అండ్ ప్రణయ్ బ్రదర్స్ ఈసారి చొరవ తీసుకున్నారు. చొరవ తీసుకోవడంతో ఈ రోజైనా సాకారమైనందుకు, బతుకమ్మ పండుగ సందర్భంగా ఇది నిజం అవుతున్నందుకు నిజంగా నాకు వ్యక్తిగతంగా చాలా ఆనందంగా ఉంది. ఒకటి. సో ఈ నేపథ్యం, ఇంత నేపథ్యంతో ఈ రోజు సదస్సు, దీని వెనుక ఇంత నేపథ్యం ఉంది. ఒక్క రోజులో తకిమని పుట్టిన అంశం కాదు ఇది. ఇంత నేపథ్యాన్ని పెద్దలందరి ముందు విన్నవించుకోవాలనే ఒక చిన్న ఆశతోనే ఇంతసేపు ఇదంతా చెప్పడం జరిగింది. ఇక ఇది అయిన తర్వాత చాలా మందిలో ఉన్నది ఏంటంటే, ఇది మొత్తం తెలుగు భాష పోతుంది, మిగతా అవన్నీ పోతున్నాయి, ఇవన్నీ పోతున్నాయి, అవి పోతున్నాయి, సంస్కృతి పోతుంది, సంప్రదాయం పోతుంది, కళలు పోతున్నాయి, పండుగలు పోతున్నాయి, అసలు మనం అప్పుడున్నట్టుగా లేము, మనకు ఇప్పుడు అంతా వెస్టర్న్ కల్చర్ వచ్చేసింది. 1991 తర్వాత వచ్చిన నూతన ఆర్థిక సంస్కరణల దృష్ట్యా గ్లోబల్ విలేజ్ వచ్చిన తర్వాత మన సంస్కృతి విధ్వంసానికి లోనవుతున్నది. ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ నేను మొదటి నుంచి కూడా, ఎప్పటి నుంచో కూడా నేను వాదిస్తున్న అంశం ఏంటంటే, అయ్యా మీరు కళ్ళు మూసుకున్నారు, పెద్దలు అనబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు కళ్ళు మూసుకున్నారు, మీరు చూడట్లేదు, ప్రపంచాన్ని చూడట్లేదు, మీకు తెలియదు. ఈ మాట అనడానికి నాకు ధైర్యమే, కొంచెం ధైర్యంగానే చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళ జ్ఞానం గొప్పది, వాళ్ళ నడిచొచ్చిన అనుభవం గొప్పది, వాళ్ళ దారి గొప్పది అని కాదను. కానీ
వారికి మిగతా అంశాల్లో జరుగుతున్న నిర్మాణ క్రియ అనేది తెలియకపోవడం వల్ల వాళ్ళు అంటున్న మాట ఏంటంటే పుస్తకం చదివేటో లేడు కనుక మొత్తం భాష చచ్చిపోతున్నది, భాష మాట్లాడేటోడు లేడు కనుక ఇంగ్లీష్ మీడియం స్కూల్సే ఉన్నాయి కనుక ఈ భాష మాట్లాడతలేడు ఎవడు, భాష మాట్లాడతలేడు కనుక మిగతా ఏం జరగట్లేదు, సంస్కృతి పోతున్నది, పండుగలు పోతున్నాయి, మన కల్చర్ పోతున్నది, ఎవరెక్కడున్నారు, ఏదేదో జరుగుతున్నది, ఇవన్నీ భయాలు వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన పడుతున్నారు. వాళ్ళందరికీ మనం ఈ 2 రోజుల్లో గొప్ప సమాధానాన్ని, గొప్ప ధైర్యాన్ని, గొప్ప భరోసాని ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దానికోసమే ఈ చర్చ. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఎవ్రీ సన్సెట్ ఈజ్ ఎ సన్ రైజ్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది వరల్డ్. మనం అనుకుంటాం ఇవాళ సన్సెట్ అయిపోయింది, సూర్యాస్తమయం జరిగింది. అరే నీకు సూర్యాస్తమయం జరిగింది బాస్, కానీ మరోవైపున సూర్యోదయం జరుగుతోంది. అది గమనించే స్థితి మనకు లేదు. అయ్యో నా కళ్ళ ముందు చీకటి పడింది, చీకటి పడింది, చీకటి పడింది అని చీకటిని తిడుతూ కూర్చొని చీకట్లో సృక్కి మనం ఉంటున్నాం తప్ప మరోవైపు వస్తున్న వెలుగు కిరణాలను చూసే జ్ఞాన చక్షువులని మనం ఓపెన్ చేయట్లేదని నా భావన. చేస్తే కనుక మనకు అర్థమయ్యేది, అసలు ఈ డౌట్స్ వచ్చేవి కావు, ఈ సందేహాలు ఎప్పుడు కూడా వచ్చేవి కావు. వాళ్ళకి వేరు వేరు కారణాల వల్ల అది లేకపోవడం వల్ల వాళ్ళ ఆందోళన అది జరుగుతుంది. కానీ నిజానికి చెప్పాలంటే గత 1000 ఏళ్ల కాలంలో తెలుగు సాహిత్యం, తెలుగు భాష పుట్టి 1500-2000 సంవత్సరాలు అవుతాయి. ప్రజల నాలుకల మీద ఉండి 1700 సంవత్సరాలు అయితే సాహితీ రూపాన్ని పొంది 1100 సంవత్సరాలు అవుతాయి. అది పంపనతో మొదలైంది. నన్నయ్య అంటాము, నన్నయ్యది ఒక పద్ధతి అది, కానీ పంపన నన్నయ్య కంటే ముందు 100 ఏళ్ళ ముందున్నవాడు పంపన బోధన్ ప్రాంతవాసి. ఆయన రాశాడు, అద్భుతంగా రాశాడు, కావ్యాలు రాశాడు, పద్యాల రూపంలో అత్యంత అద్భుతంగా రాశాడు. సరే, నన్నయ్య మహాభారతాన్ని తెలుగీకరించాడు, దానికి సంబంధించిన ఆధారాలు మనకు దొరుకుతున్నాయి. సో అయితే దాదాపుగా మనం ఇప్పుడు పంపనను తీసుకున్నా, నన్నయ్యని తీసుకున్నా, దాదాపు 1000 ఏళ్ళ లిఖిత సాహిత్య చరిత్ర, శాసనాలకి తర్వాత చరిత్ర తెలుగు జాతికి, తెలుగు భాషకు ఉంది. ఇదంతా గమనిస్తే ఇన్నేళ్ల కాలంలో, అంటే ఆ లెక్కన మీకు 1000 ఏళ్ళ సంవత్సరాల కాలంలో వచ్చిన ప్రబంధాలు, కావ్యాలు, నవలలు, కథలు, కథానికలు, నాటకాలు, నాటికలు, కవిత్వాలు, ఇవన్నీ ఎంత వచ్చినాయో ఈ 10 ఏళ్ల కాలంలో అంతకంటే ఎక్కువ వాల్యూమ్స్ ఆఫ్ వర్క్ ఇంటర్నెట్లో జరిగిందని నేను చెప్తున్నా. ఇదేంటంటే ఇది వర్చువల్ ఉండడం వల్ల మనం కొలమానం చేయడానికి కుదరట్లేదు సార్. కానీ ఒకవేళ నిజంగా చెప్పాలంటే మరి కాల పరీక్షకు గెలిచేవన్నీ అది తర్వాత విషయం, కాలం నిర్ణయిస్తుంది, మనం కాదు. నువ్వు రాయడం వరకే మన పని, చదవడం వరకే మనం పని తప్ప దాన్ని మనుచరిత్రం లాగా కలకాలం నిలిచిపోతుందా, మహాప్రస్థానం లాగా కలకాలం నిలిచిపోతుందా, మ్యూజియంస్ లాగా ఎప్పుడూ మిగిలిపోతుందా, మహాస్వప్నం లాగా ఉండిపోతుందా అంటే అది చెప్పడానికి కాలం నిర్ణయిస్తుంది, మనం కాదు నిర్ణయించాల్సింది. కానీ ఇన్నేళ్ల కాలంలో ఎంత సాహితీ కృషి, ఎంత విస్తృతమైన గ్రంథీకరణ జరిగిందో అంతకంటే ఎక్కువ గ్రంథాలు, అంతకంటే ఎక్కువ డాక్యుమెంటేషన్, అంతకంటే ఎక్కువ నాలెడ్జ్ విస్తృతి, విజ్ఞాన వ్యాప్తి ఈ 10 ఏళ్ల కాలంలో జరిగింది. ఈ 10 ఏళ్ల కాలంలో జరిగిన విప్లవానికి ప్రధాన కారణాలు ఏంటి అంటే ఇంటర్నెట్టే కారణం, ఇంకా వేరే మార్గమే లేదు. ఒకప్పుడు వేదాలు కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం చేయబడ్డ స్థితిలో వేద జ్ఞానం అంతా కూడా కొంతమందికే పరిమితమైంది ఆ కాలంలో. ఆ తర్వాత కావ్యాలు రాయాలంటే కేవలం కొంతమంది మా వర్గాలకు మాత్రమే సాహిత్యం నేర్చుకునే అవకాశం ఉండింది, భాష నేర్చుకునే అవకాశం ఉండింది, గురుకులాలకు వెళ్ళి శుశ్రూష చేసే అవకాశం దొరికింది. అప్పుడు డిప్రైవ్ చేయబడింది. మొదటి నుంచి కూడా సాహిత్యము, భాష, సంస్కృతి ఇవన్నీ కూడా కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం చేయబడుతూ వచ్చినాయి. కానీ ఇంటర్నెట్ పుణ్యమాని ఇప్పుడు సార్వజనీనమైంది. రూల్ ఆఫ్ లా అందరికీ వచ్చింది. భారత రాజ్యాంగం చెప్పిన ఆర్టికల్ 14 ప్రకారం ప్రతి మనిషికి క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆర్ సెక్స్ అనే వివక్ష లేకుండా అందరికీ సమానమైన అవకాశము, హక్కు లభించే ఒక అద్భుతమైన సందర్భం వచ్చింది. కేవలం ఇంటర్నెట్ రివల్యూషన్ వల్ల మాత్రమే, ఇంటర్నెట్ వల్ల మాత్రమే, వికీపీడియా వల్ల మాత్రమే, ఈ మొత్తం వచ్చిన డిజిటల్ విప్లవం వల్ల మాత్రమే జరిగింది. చూడండి, అప్పుడు ఆ పంతులు ఉండేటోడు ఆయనకే చెప్పేటోడు, కొన్ని రాణించేటోడా, బడికి రాణించేటోడా, జ్ఞానం చెప్పేటోడా కాదు.
ఇప్పుడేంది, ఇప్పుడు ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. నీకు ఇంటర్నెట్ ఉంటే చాలు, నీకు సెల్ ఫోన్ ఉంటే చాలు, స్మార్ట్ కూడా అక్కర్లేదు, మామూలు ఫోన్ ఉన్నా చాలు. ఎనీబడి కెన్ యాక్సెస్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. దీంట్లో ఎవరు రెస్ట్రిక్షన్స్ లేవు. నువ్వు అక్కడ క్యాస్ట్ అడగదు, నువ్వు క్రీడ్ అడగదు, నువ్వు ఏజ్ అడగదు, నువ్వు ఏ ఊర్లో పుట్టావని అడగదు. ఏం అడగకుండా మానవుడు అయితే కాదు, నువ్వు రోబోట్ కావద్దంటది అంతే. ఆర్ యు ఏ రోబోట్, రోబో అంటే ఒకటి ప్రశ్న అడుగుతుంది. ఈ టెక్నాలజీ అవుతుందో, టెక్నాలజీ ఇచ్చినంత సమానత్వం బహుశా ప్రపంచంలో ఏ వ్యవస్థలు ఏ సంఘ సంస్కరణలు చేయలేదని నేను భావిస్తాను. మిగతా అన్ని పాపం పెరియార్, ఈవి రామస్వామి నాయకర్ ద్రవిడ ఉద్యమాలు తీసుకొచ్చారు. తర్వాత ఇంకా అబ్రహాం కోవూరులో చెప్పారు. తర్వాత ఎంతో మంది సంఘ సంస్కర్తలు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ నుంచి మొదలుకొని, స్వామి వివేకానంద నుంచి మొదలుకొని, స్వామి దయానంద సరస్వతి బ్రహ్మ సమాజం స్థాపించిన మన ఎవరు రాజా రామ్మోహన్ రాయ్, వీళ్ళందరూ సమానత్వం కోసం, మొత్తం సంఘ సంస్కరణ కోసం విపరీతమైన ఉద్యమాలు చేశారు. 13th సెంచరీలో రామానుజాచార్య, మధ్వాచార్య, శంకరాచార్య, వీళ్ళందరూ కూడా ఎంతో మంది ఉద్యమాలు చేశారు. అందరికీ జ్ఞానాన్ని పంచాలి, వేద విజ్ఞానాన్ని అందరికీ సర్వజనం చేయాలని. కానీ వాళ్ళు సక్సెస్ కాలేదు. కానీ సక్సెస్ అయిందంటూ ఉంటే వీళ్ళందరూ చేయాలి. గొప్ప గొప్ప సంఘ సంస్కర్తలు, గొప్ప గొప్ప జ్ఞానులు, గొప్ప గొప్ప మేధావులు అందరూ చేయలేని ఒక అద్భుతాన్ని, ఆ అద్భుతం ఏంటంటే వాళ్ళ కన్న కళ. జ్ఞానం అందరికీ అందాలి, జ్ఞానం అందరికీ చెందాలి, జ్ఞానం అందరి సొత్తు అన్న భావన వాళ్ళు కలగన్నారు. వాళ్ళు చేరలేకపోయారు. కానీ ఇది సాధించింది వ్యక్తులు సాధించలే, టెక్నాలజీ సాధించింది. టెక్నాలజీ సాధించి మన ముందు ఆవిష్కరించి చూపించింది. దానికి అంతటికి మనమే సాక్ష్యం. లేకపోతే ఇప్పుడు ఎంతమందికి యాక్సెస్ ఉంటాడు చెప్పండి. ఇప్పుడు రామానుజాచార్య ఉన్నాడు, చిన్నజీయర్ స్వామి, ఎంతమంది చూసారు ఆయన్ని? ఆయన నాలెడ్జ్ పొందాలి. ఒక నాలెడ్జ్ అనుకోండి, ఆధ్యాత్మిక నాలెడ్జ్, దట్ ఈస్ ఆల్సో ఏ నాలెడ్జ్, స్పిరిచువల్ నాలెడ్జ్. ఎంతమంది వెళ్తారు? మహా అంటే 1,00,000 మందికి ఇస్తాడు ఆయన ఒక ఉపదేశం, సార్ ఒక ప్రవచనం. ఎంతమంది దగ్గర దొరుకుతుంది? అదే ఇప్పుడు యూట్యూబ్లో చూడండి, అందరికీ అందుబాటులోకి వచ్చాడు కదా. ఆయననే కాదు, నాలెడ్జ్, ఒక యూనివర్స్ గురించి తెలుసుకోవాలి. యూనివర్స్ గురించి తెలుసుకోవాలంటే నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? గాంధీ ప్లానటేరియం, బిర్లా ప్లానటేరియం, ఇక్కడికి వెళ్ళాలి. ప్లానటేరియంకి వెళ్ళి మొత్తం గ్రహాలు, గమనాలు, దాని యొక్క నిర్మాణం ఎలా ఉంది, గెలాక్సీలు ఎలా ఉన్నాయి మొత్తం చూడాలి. చూడండి ఎంతమంది, ఇన్నిసార్లు ఈ పక్కనే తిరుగుతున్నాం. ఎంతమంది వెళ్ళాం మనం ప్లానటేరియంకి? ఎంతమంది వెళ్ళి చూసాం? అదే ఇప్పుడు నీ ఉన్న చోట నీవు అసలు కదలకుండా ఇప్పుడు ఒక్కసారి ఇట్లా ఇంటర్నెట్ గూగుల్ ఓపెన్ చేసి యూట్యూబ్లో యూనివర్స్ గురించి ఒక్కసారి కొడితే చాలు, మొత్తం నీకు యూట్యూబ్లో విజువల్తో సహా మొత్తం వచ్చేస్తుంది. ఎక్కడ భూమి ఎక్కన్నది, వీనస్ ఎక్కన్నది, ఎర్త్ ఎక్కన్నది, ఇవన్నీ మొత్తం తెలిసిపోతున్నాయి కదా. సో అంటే ఈ లెక్కన ఎంత గొప్ప రివల్యూషన్ వచ్చినట్టు. నాలెడ్జ్ అందరికీ అందాలనే లక్ష్యాన్ని కోసమనే కొన్ని వేల సంవత్సరాలుగా జ్ఞానులంతా, మేధావులంతా ఉద్యమాలు చేశారు, విప్లవాలు తీశారు, సంస్కరణలు చేశారు. అయ్యా ఈ నాలెడ్జ్ అందరికీ ఇవ్వాలయ్యా అని చెప్పారు. కానీ వాళ్ళు సాధించలేదు, వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. నిజంగా చెప్పాలంటే కొంతవరకే వాళ్ళు సక్సెస్ అయ్యారు. కానీ వాళ్ళందరూ ఎక్కడైతే వదిలేశారో ఆ లక్ష్యాన్ని సాకారం చేసిన అద్భుతమైన ఒక వర్చువల్ శక్తి ఇంటర్నెట్ అండ్ డిజిటల్ మీడియా. సో అందుకే ఇప్పుడు చూడండి, ఒక్క ఫేస్బుక్లోనే తెలుగు భాష గురించి చాలా మంది అంటారు, తెలుగు భాష చచ్చిపోతుంది, తెలుగు భాష ఉండట్లేదంటే, అయ్యా తెలుగు భాష ఎంత చచ్చిపోతుంది? ఇక్కడ ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నాడు, ఉద్యోగం కోసం, ఐఐటి కోసం, ఐఐఎం కోసం అమ్మనాన్నలందరూ ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నారు, ఇంగ్లీష్ మీడియం వెళ్తున్నాడు. అమెరికాకి వెళ్ళిన తర్వాత ఎక్కడో ఏదో సందర్భంలో ఆయనకి ఊరు పట్ల, ఇల్లు పట్ల, కుటుంబం పట్ల, తన భాష పట్ల ఎక్కడో ప్రేమ పుడుతుంది వాళ్ళకి. ఆ ప్రేమలోంచి తెలుగు నేర్చుకుంటున్నారు. దానికి తగినట్టే యూనికోడ్ సిస్టమ్స్ వచ్చాయి. మనలాగా ఇంతకుముందు అను ఫాంట్స్ లాగా ఉండి కొంచెం కాంప్లెక్స్ గా ఉండి ఆ టైప్ కొట్టాలంటే ఇబ్బంది ఉండే పరిస్థితి లేదు. యూనికోడ్ అంటే ఇంగ్లీష్ లోంచి తెలుగులోకి ట్రాన్స్లిటరేషన్ చేయగలిగే అత్యంత అద్భుతమైన సులువైన వ్యవస్థ ఇప్పుడు వచ్చింది. తన భావాలను చెప్పడానికి ఒక మంచి ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. ఒకప్పుడు ప్లాట్ఫామ్ అంటే మన సభ, రవీంద్ర భారతి ఎప్పుడు దొరకాలి, సభ ఎప్పుడు దొరకాలి, జనం ఎప్పుడు దొరకాలి, ఇంత పరిశాన్ ఉండే. ఇప్పుడు అవసరమా? అవసరమే లేదు. ఇప్పుడు అనుకుంటే నీకు తాట పొద్దుగా లేవగానే కోడి గుయ్యంగానే కోడి గుడుసుడు కాదు, అలారం మోగంగానే కళ్ళు తెరవంగానే నీకు ఐడియా వచ్చింది. వెంటనే ఇమ్మీడియట్ గా చెక్ చేయగానే ఫేస్బుక్ లో నీ భావనలు కొట్టాయి. ఈ రోజు మంచి ఉదయం, మంచి రుచిగల ఉదయం, కొత్త సన్ రైజ్ రాసాయి. రాయడానికి అద్భుతమైన అవకాశం ఉంది. లేదు నీకు ఒక భావన వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది, అరే ఇవాళ ఇవాళ అంతా జరుగుతుంది, బతుకమ్మ పండుగ జరుగుతుంది, బతుకమ్మ పండుగ గురించి అసలు ఎక్కడన్నా ఎవరికైనా తెలుసా, ఏంటి సంగతి, నీకు తెలిసిన విషయాలు రాయడానికి ఒక మంచి ప్లాట్ఫామ్. బతుకమ్మ నా అనుభవాలు, బతుకమ్మ నా చిన్నప్పటి నా బతుకమ్మ రాసుకో. మా ఊళ్ళో ఉన్నప్పుడు దేవాలయం దగ్గర బతుకమ్మ జరిగేది, బొడ్డెమ్మ జరిగేది, ఇవన్నీ రాస్తున్నావు. దిస్ ఇస్ ఆల్ ద కలెక్టివ్ నాలెడ్జ్
విచ్ వీఆర్ షేరింగ్ ఆన్లైన్. ఇదంతా కదా ఒక సామూహిక జ్ఞానం. ఎప్పుడు కూడా జ్ఞానం వైయక్తికం కాదు. ఆయన కోపర్నికస్ కనుక్కున్నా, గెలీలియో కనుక్కున్నా, లేదా ఇంకెవరు కనుక్కున్నా, దట్ ఈస్ నాట్ ఇండివిజువలిస్టిక్, దట్ ఈస్ యూనివర్సల్, దట్ ఈస్ కలెక్టివ్, దట్ ఈస్ ఒక కమ్యూనిటీకి సంబంధించింది, మొత్తం హ్యూమన్ కమ్యూనిటీకి సంబంధించింది. ఈ హ్యూమన్ కమ్యూనిటీకి సంబంధించిన నాలెడ్జ్ దానికి ముందుకు తీసుకెళ్లడంలో ఈ పెద్ద రివల్యూషన్. నేను 10 ఏళ్ల క్రితం ఐ డూ హ్యావ్ మై ఓన్ వెబ్సైట్. 10 ఏళ్ల క్రితమే నాకు బ్లాగ్స్ ఉన్నాయి. బ్లాగర్ అన్న దాంట్లో టాప్ బ్లాగర్స్ లో, అప్పుడు నా తెలుగు టాప్ బ్లాగర్స్ లో ఐఎమ్ వన్ అమాంగ్ దెమ్. నాకు 4 బ్లాగ్స్ ఇప్పటికీ, దోస్ బ్లాగ్స్ ఆర్ దేర్. సినిమా కోసం మ్యాంగో సినీ గుడ్స్ అని అనేది .blogspot.in అనేది ఇండియాని ఇండికేట్ చేసి, నాలో తెలుగు సినిమాలు, భారతదేశ సినిమాల గురించి నేను రాసిన వ్యాసాలు అన్ని పెట్టుకునేవాడిని. నాకు ఇంకోరితో నిమిత్తం లేదు. వాట్ ఎవర్ ద ఐడియాస్ దట్ ఐ హ్యావ్, ఐ యూజ్ టు రైట్ దెమ్ అండ్ పోస్ట్ దెమ్ లైక్ దట్. సో అట్లా బ్లాగ్స్ ఉన్నాయి. బ్లాగ్స్ ఒకప్పుడు రివల్యూషన్. బ్లాగర్ అనేది పెద్ద రివల్యూషన్. తర్వాత ఇప్పుడు వచ్చేసరికి బ్లాగ్ నుంచి వెబ్సైట్స్, అంటే వెబ్సైట్స్ కూడా, బ్లాగ్స్ వెబ్సైట్స్ దాదాపు 2 సేమ్ టైంలో వచ్చాయి. వెబ్సైట్స్ కొంచెం ఖర్చు గనక, బ్లాగ్ అనేది ఫ్రీ ప్లాట్ఫామ్ గనక అది విపరీతంగా వెళ్ళిపోయింది. అప్పుడు వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే కనీసం 10,000 15,000 కావాల్సి వచ్చేది. సర్వర్ ఆ టైం, అది స్పేస్ కావాలి గనక. బ్లాగ్ అనేసరికి అది ఫ్రీ స్పేస్ అయిపోయింది. బ్లాగ్స్ ఉండేవి. యూట్యూబ్లో ఛానల్ అరౌండ్ 10 years ago ఐ డూ హ్యావ్ మై ఓన్ యూట్యూబ్ ఛానల్. నేను చేసిన ఇంటర్వ్యూస్, నేను చేసిన చిన్న చిన్న వర్క్స్ని, విజువల్ వర్క్స్ అనేది దాంట్లో అప్లోడ్ చేసి పెట్టాను. ఇప్పటికి మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. అంటే సరే, నేను ఎక్కువ దాన్ని ప్రమోట్ చేయలేదు, జనంలోకి తీసుకెళ్ళలేదు, అది వేరే విషయం. కానీ నా భావనలు నేను చెప్పడానికి యూట్యూబ్, ఐ ఫెల్ట్ దట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఛానల్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్. అంటే నా నాలెడ్జ్ని నేను అక్కడ స్టోర్ చేసి పెట్టాను. డేటా ఈ ప్రపంచాన్ని శాసిస్తున్న ఒకే ఒక్క అద్భుతం అంటూ ఉంటే దట్ ఈస్ డేటా. నౌ ఇప్పుడు ఈ కాలానికి శాసిస్తున్నది ఏంటంటే డేటానే. మనం అనుకుంటాం ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది అమెరికానో, రష్యానో, ట్రంప్, పుటినో, ఇంకెవరో కాదు. వాళ్ళని కూడా శాసిస్తున్నది డేటానే. డేటా మాత్రమే. ఈ డేటా ఎవరైతే ప్రొవైడర్స్ ఉన్నారో వారే బ్రహ్మలు, రేపటి భవిష్యత్తు నిర్మాతలు. డేటాని ప్రొవైడ్ చేస్తున్నవారు, డేటాని రాస్తున్నవారు, డేటాని క్రోడీకరిస్తున్నవారు, డేటాని సమీకరిస్తున్నవారు, ఆ డేటాని ఒక ఆర్గనైజ్డ్గా, సిస్టమటైజ్డ్గా ప్రజెంట్ చేస్తున్న వాళ్ళు, దే ఆర్ ది క్రియేటర్స్. దే ఆర్ ది మోడర్న్ టెక్నాలజికల్ బ్రహ్మాస్. దే ఆర్ ది వర్చువల్ బ్రహ్మాస్. మీరంతా వర్చువల్ బ్రహ్మ. మీకు ఇది మాట చెప్తే మీకు మేమేనా అనుకుంటారు, కానీ నిజంగా మీరు అంత గొప్ప వర్క్ చేస్తాం సార్. బ్రహ్మ చేసిన పనే మీరు చేస్తున్నారు. బ్రహ్మ రాస్తాడు, జీవితాలని రాస్తాడు, మన భవిష్యత్తుని రాస్తాడు. బ్రహ్మ అని మనకు నమ్మకం. అలాగే మీరు జాతికి సంబంధించిన, చరిత్రకు సంబంధించిన, సంస్కృతికి సంబంధించిన, కళలకు సంబంధించిన, పండుగలకు సంబంధించిన ఎన్నెన్నో విషయాలని, వ్యక్తులకు సంబంధించిన విషయాలని మీరు రాస్తున్నారు, గ్రంథస్థం చేస్తున్నారు, వర్చువల్ డేటాగా స్టోర్ చేస్తున్నారు. అది లక్షలాది మందికి ఉపయోగపడేలాగా ఒక విజ్ఞాన వ్యాప్తిని చేస్తున్నారు. ఇంకా బ్రహ్మ చేసే పని ఇదే కదా. ఒకవేళ బ్రహ్మ లక్షణాలు 1, 2, 3, 4 ఇవే అయినప్పుడు దీస్ ఆర్ ఆల్ ద క్వాలిటీస్ దట్ యూ కెన్ అట్రిబ్యూట్ టు యువర్ సెల్ఫ్. ఇక ఇదంతా ఒకవైపు అయితే మరొక అద్భుతం ఏంటంటే వికీపీడియా, వికీలీక్స్, వికీమీడియా ఎన్ని వర్షన్స్లోకి వచ్చింది. అసాంజే వచ్చిన తర్వాత అసలు ప్రపంచంలో ఉండే జ్ఞానాన్నంతా క్రోడీకరించాలనే ఆలోచనే ఒక అద్భుతమైన ఆలోచన. ఇది మొదటి నుంచి ఉంది. ఇప్పటి నుంచి వచ్చిన ఆలోచన, కొత్త ఆలోచన ఏం కాదు. ఇప్పటి నుంచే ఉంది ఇది. ప్రపంచంలో ఉండే జ్ఞానం అంతా ఒక దగ్గర పెట్టాలి అన్నదానికి ఎన్సైక్లోపీడియా అనేది ఒకటి ఉంది. బ్రిటానికా వాళ్ళు ఇచ్చారు. దాదాపు 28 volumes అండ్ ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ అప్డేటింగ్. డిక్షనరీస్ ఉన్నాయి. ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ ఉంది, వెబ్స్టర్స్ డిక్షనరీ ఉంది, కాలియర్స్ డిక్షనరీ ఉంది. సో దీస్ ఆర్ ఆల్ ద డిక్షనరీస్ దట్ ఆర్ బీన్ అడాప్టింగ్ అండ్ అప్డేటింగ్ ఎవ్రీ ఇయర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ దట్ క్యాలెండర్ ఇయర్. అప్డేట్ అవుతున్నాయి, కొత్త కొత్త పదాలు వస్తున్నాయి, ఇంగ్లీష్ భాషలోకి కొత్త పదాలు వచ్చి చేరుతున్నాయి, వాటితో ఎన్రిచ్ అవుతుంది. మొత్తం మొదట్లో షేక్స్పియర్ కాలంలో ఇంగ్లీష్ భాషలో ఉన్న పదాల సంఖ్య కేవలం 4 లక్షలు మాత్రమే. కానీ ఇప్పుడు వచ్చేసరికి 12 లక్షల దాటింది పదాలు. అంటే నేను చెప్పేది రూట్స్, నాట్ డిరైవేటివ్స్. రూట్స్కి డిరైవేటివ్స్కి తేడా చాలా ఉంటుంది. డిరైవేటివ్స్ అంటే, రూట్స్ అంటే సి అనే పదాన్ని సి ఇన్, సి ఇంకెన్నో వస్తాయి, డిరైవేటివ్స్ అంటారు. రూట్ అంటే ఒకటే పదం ఉంటుంది, ఆ వర్బల్ యాక్ట్. సో ఆ రూట్సే 12 లక్షలు దాటింది. 12 లక్షలు దాటంలో ఎందుకు దాటిన పదాలు అంటే ఎన్రిచ్ అయింది.
వివిధ భాషల్లో పాపులర్ అయిన పదాలు కూడా ఇంగ్లీష్ భాషలో సంలీనీకరించబడ్డాయి దాంట్లో రావడం వల్ల. ఈవెన్ మసాలా హ్యాస్ బీన్ టేకెన్ ఇన్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నౌ. మసాలా సినిమా అంట, మసాలా ఫిల్మ్ అంటే ఏంటంటే యాక్షన్ డ్యాన్స్ సీక్వెన్స్ ఇవన్నీ ఉండేది మసాలా సినిమా, ఎంటర్టైనింగ్ సినిమా. సో మసాలా సినిమా అని పెట్టుకున్నారు ఒక పదం. లాస్ట్ ఇయర్ జాయిన్ అయింది ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీలో. సో ఇలా కొత్త కొత్త పదాలన్నీ జాయిన్ కావడం వల్ల అది 12 లక్షలకు పెరిగింది. షేక్స్పియర్ కాలం నాటికి కేవలం 4 లక్షలు 5 లక్షలు మాత్రమే ఉన్న ఇంగ్లీష్ భాషా పదాలు దాదాపు మళ్ళీ 6-7 లక్షల పదాలు పెరగడం వెనుక అంటే 15వ శతాబ్దం నుంచి 2010 వరకల్లా జరిగిన గొప్ప పరిణామం. ఇన్నేళ్ల కాలంలో 1000 ఏళ్ల కాలం, 15వ శతాబ్దం అంటే 1500 సంవత్సరాల్లో ఎన్ని పదాలు పుట్టినాయో ఇంగ్లీష్లో అంతకంటే ఎక్కువ ఈ 500 సంవత్సరాలని పుట్టాయి, యాడ్ అయ్యాయి. 7 లక్షలు, 5 లక్షలు ఎక్కడ, 7 లక్షలు ఎక్కడ. సో ఇది పరిణామం. దీనికి అంతటికి కంట్రిబ్యూషన్ ఏంటంటే ఒక సామూహిక జ్ఞానం. ఇదంతా ఒక్కరిది కాదు, సామూహిక జ్ఞానం, కలెక్టివ్ నాలెడ్జ్, కలెక్టివ్ ఎక్స్పీరియన్సెస్, ఒక సామూహిక అనుభవం నుంచి వచ్చింది. సో అలాగే వికీపీడియా, ఎన్సైక్లోపీడియా కూడా సేమ్ అలాంటిది. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా వాళ్ళు కొన్ని 100 సంవత్సరాల క్రితం నుంచి దాన్ని క్రోడీకరించడం అని మొదలెట్టి ఆల్ఫబెటికల్ ఆర్డర్లో ప్రతి అంశానికి సంబంధించింది జాగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ అండ్ వాట్ నాట్, పాలిటిక్స్, కాన్స్టిట్యూషన్స్ అండ్ ట్రెడిషన్స్, ట్రెండ్స్, కల్చర్, ట్రెడిషన్ అండ్ అలాగే కాస్ట్, మాన్యుమెంట్స్, కన్స్ట్రక్షన్స్, నేచర్, ఇవన్నీ కూడా దాంట్లో క్రోడీకరిస్తూ వచ్చారు ఆల్ఫబెటికల్ ఆర్డర్లో. గొప్ప వర్క్ జరిగింది. అలాంటిదే ఇంటర్నెట్లో రావాలనుకున్నప్పుడు ఎన్సైక్లోపీడియా బ్రిటానికా వాళ్ళు ముందు అంచనా వేయలేదు, దాని శక్తిని వాళ్ళు అంచనా వేయలేదు. ఇంటర్నెట్లోకి మనం ట్రాన్స్ఫర్ కావాలి, ఇంకా మనం పుస్తకంలో ఉండడమే కాదు, కన్వెన్షనల్ స్టైల్, పుస్తకంలో ఉండడం అనేది కన్వెన్షనల్ స్టైల్. వాళ్ళు ఏమనుకున్నారంటే మార్కెట్ అనుకున్నారు. అంటే దీన్ని అమ్ముకోవడం ద్వారా 26 వోల్యూమ్స్ ఉంటాయి. 26 వోల్యూమ్స్లో ఇండెక్స్ చూపించడానికి మళ్ళీ 4 వోల్యూమ్స్ ఉంటాయి. ఇండెక్స్కే 4 వోల్యూమ్స్ ఉన్నాయి. మీరు ఒక్కసారి ఈ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. 26 వోల్యూమ్స్ ఉంటే ఒక్కొక్కటి ఒక దాదాపు 2000-3000 పేజీలు ఉంటుంది ఒక్కొక్క బుక్. 26 వోల్యూమ్స్. ఆ వోల్యూమ్స్ ఇండెక్స్ చెప్పడానికి మన 4 వోల్యూమ్స్ అంటే మొత్తం 30 వోల్యూమ్స్ ఉంటాయి. 30 వోల్యూమ్స్ని వాళ్ళు ఏమనుకున్నారంటే మార్కెట్ చేసుకోవాలి కదా, వాడు ఆర్డర్ ఇస్తే మనం ప్రింట్ చేసి ఇస్తాం, అంటే డబ్బులు కదా, లక్షల రూపాయలు ఉంటుంది. సో అందుకని మార్కెట్ అనుకున్నారు. కానీ అంతకంటే ఈ కోట్లాది రూపాయల బిజినెస్ మార్కెట్ కానీ జరుగుతున్న విషయం వాళ్ళు ఊహించలేకపోయారు. ఎన్సైక్లోపీడియా సిస్టమ్ వాళ్ళు, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు. దాన్ని గుర్తించిన వాడు అసాంజే. అసాంజ్ ఏం చేశాడు, ప్యారలల్గా వికీపీడియాని పెట్టేసి ప్రజల్లోంచి అడిగాడు. ఎవరిని అవసరం లేదు, దీనికోసం సెపరేట్గా ఒక మేధావులను పెట్టలేదు. విజ్ఞాన సర్వస్వ రచయితలు అని పెట్టుకొని వాడు పిహెచ్డి చేశాడా ఇంకేదో చేశాడా అని పెట్టుకోలేదు. ఎవరైతే వాళ్ళు, ఎంతైతే అంత, ఎన్ని భాషలు అన్ని భాషలు. బహుశా నాకు తెలిసి ఇంత వేగంగా, ఇంత అద్భుతంగా ఇన్ని భాషల్లో వచ్చిన విజ్ఞాన సర్వస్వం ఒకటి. బహుశా అది నిజంగా చెప్పాలంటే గిన్నిస్ రికార్డు కాదు, అంతకంటే పెద్ద రికార్డు ఏమైనా ఉంటే అదే రికార్డు, అది వికీపీడియాని సృష్టించింది. ఎందుకంటే ఇంత పని చేయాలంటే మామూలు విషయం కాదు. కొన్ని 100 సంవత్సరాలు కష్టపడితే తప్ప. కొమర్రాజు లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వ కేంద్రం అని పెట్టేసి 100 మంది చేసినప్పటికీ జిమ్మీ వేల్స్, సారీ అంటే అసాంజే, వికీ లీక్స్లో అసాంజే, సారీ జిమ్మీ వేల్స్. థ్యాంక్ యూ పవన్. సో ఏంటంటే వికీపీడియా అనేది రావడం వల్ల మొత్తం ఏమైపోయింది, మొత్తం అందరూ కంట్రిబ్యూట్ చేయడం మొదలెట్టారు. ఎవ్రీబడి హ్యాస్ కంట్రిబ్యూటెడ్ దేర్ ఓన్ నాలెడ్జ్ బేసింగ్ ఆన్ సర్టెన్ సౌర్స్. ఏదో ఉత్తగా ఏది పడితే అది రాస్తానంటే నా ఇష్టం ఉంటుంది, నా విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఉంటాయి, నా ఇష్టాలు నా ఇష్టం వచ్చినట్టు ఆయన దేవుడు గీవుడు అని రాస్తాను, ఆయన గొప్పోడు మహనీయుడు అని రాస్తాం. మన పర్సనల్ ఇన్ఫ్లుయెన్సెస్ కానీ పర్సనల్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కానీ లేకుండా అన్బయాస్డ్గా ఉండే యూనివర్సల్లీ యాక్సెప్టబుల్ డేటాని నిక్షిప్తం చేసే ప్రయోగం జరిగింది. జిమ్మీ వేల్స్ 2001లో మొదలెట్టాడు. ఇప్పుడు అంటే నా పేరు మర్చిపోయాను నేను. సో జిమ్మీ వేల్స్ 2001లో మొదలెట్టాడు. ఆ రివల్యూషన్ ఇన్ని 100 సంవత్సరాల కాలంలో ఎన్సైక్లోపీడియా బ్రిటానికా చేసిన దానికంటే కూడా అత్యధికమైన రివల్యూషన్ని, నాలెడ్జ్ రివల్యూషన్ని ఒక్క వికీపీడియా తీసుకొచ్చింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ఎన్కార్టా వాళ్ళ తర్వాత మేలుకొని ఎంత గమ్మత్ జరిగిందంటే ప్యారలల్గా మనం కంపారేటివ్ స్టడీ చేయాల్సిన అద్భుతమైన విషయం. ఎన్కార్టా అని వాళ్ళు సీడీలు ఇవ్వడం మొదలెట్టారు డబ్బులకి. ఒక ఎన్కార్టా సాఫ్ట్ కాపీ తీసుకుంటే అంటే మొత్తం ఎన్సైక్లోపీడియా అంతా ఇన్ సీడీ ఫార్మాట్ తీసుకుంటే దానికి ఏదో కొంత రేట్ పెట్టారు, అమ్ముడుపోతుందని. అమ్ముడుపోతుంది, అది కూడా ఎవరు కొనాలి దాన్ని, అసలు ఉన్నట్టు విషయం ఎవరికి తెలియదు.
అదే వికీపీడియాకి వచ్చేసరికి ఏమన్నది అవసరం లేదు, టకిమని wikipedia.org కొట్టగానే టకిమని వస్తుంది, దాంట్లో నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇక అలాంటప్పుడు వై డు ఐ గో అండ్ సెర్చ్ ఫర్ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అన్నావు? అవసరం లేదు. అంటే ఎన్సైక్లోపీడియా కోటని బద్దలు కొట్టిన ప్రజా సామూహిక జ్ఞాన సంచయం వికీపీడియా. అంటే పోతాయి, కోటలు పోతాయి కదా, రాజులు రాజ్యాలు అన్ని పోతాయి, ఎంతకాలం ఉంటారు? అప్డేట్ కాకపోతే ఎవడు ఉంటాడు, అప్డేట్ అయితేనే ఉంటాడు. అప్డేట్ అవ్వలేదు పోయాడు, అప్డేట్ అయ్యారు, కొత్తగా వేల్స్ మొదలెట్టాడు, వెంటనే ఇమీడియట్ గొప్ప రెవల్యూషన్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో ఎవరికి ఏమి లేదు, ఒక బాధ్యత లేదు, ఒక అధికారం లేడు, ఒక బాస్ లేడు. ఇష్టంగా ప్రేమగా అభిమానంగా నా నేల గురించి, నా మట్టి గురించి, నా జనం గురించి, నా కళల గురించి, నా సంస్కృతి గురించి, నా సంప్రదాయం గురించి, నా ప్రజల గురించి, నా జీవన విధానం గురించి నేను రాసుకోవడానికి, నేను దాన్ని గ్రంథస్థం చేయడానికి, దాన్ని ప్రపంచవ్యాప్తం చేయడానికి, విశ్వవ్యాప్తం చేయడానికి, ప్రజలందరికీ ఈ జ్ఞానాన్ని పంచడానికి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ని ఫ్రీగా అందిస్తున్న ఒక గొప్ప వ్యవస్థ వికీపీడియా. అందుకే వికీపీడియా తీసుకొచ్చిన రివల్యూషన్ మామూలు రివల్యూషన్ కాదు. సినిమా గురించి కావాలన్నా మీకు డేటా దొరుకుతుంది, డేటా అంటేనే ఇప్పుడు వికీపీడియా. సో ఆ లెవెల్కి వెళ్ళిపోయింది. సరే, దాంట్లో కొన్ని ఉన్నాయి, అబ్జర్వేషన్స్ ఉన్నాయి, క్రిటిసిజం ఉంది, దీంట్లో ఉన్నదంతా సమగ్రం కాదు, సంపూర్ణం కాదు. అదే గూగుల్ని సెర్చ్ చేయకుండా జీవితాన్ని నాలెడ్జ్ని స్వీకరించే వారు ఎవరైనా ఉంటే ఆయన తనను తాను మోసం చేసుకుంటూ ఉండాలి, లేకపోతే దేవుడై ఉంటాడు. ఆయన ఇంకా దేవుడికి అన్ని తెలుసు, ఇక మిగతా వాళ్ళకి ఆయనకు అవసరం లేదు, ఇట్లా చూడగానే అర్థమైపోతుంది అంతా. ఏది కావాలంటే ఇట్లా అనగానే టక్కున ఆయనకు బ్రెయిన్ స్క్రీన్ మీద వర్చువల్లో మొత్తం వచ్చేస్తుంది ఆయనకి. ఇక మరి మనమైతే దేవుళ్ళం కాదు కనుక ఖచ్చితంగా మనం ఒకవేళ ఎవరన్నా అంటే మోసం చేసుకుంటున్నట్లు లెక్క. సో అలాగే ఇంగ్లీష్లో కానీ ఎన్ని భాషల్లో, దాదాపు ప్రపంచం మొత్తం మీద 205 దేశాలు యునైటెడ్ నేషన్స్లో ఉంటే, దాదాపు ఒక 4000 భాషలు ఉంటే, దాదాపు ఒక 200 భాషల్లో వస్తుందా? 300 భాషల్లో నాలెడ్జ్ని ఇస్తున్న ఒకే ఒక్క పెద్ద వ్యవస్థ నాలెడ్జ్ రివల్యూషన్ ఈజ్ వికీపీడియా, నో డౌట్ ఇన్ ఇట్. అలాగే ఫేస్బుక్ కూడా, ఫేస్బుక్ గ్రూపులు, ఇప్పుడు ఫేస్బుక్ గ్రూపుల్లో సాహిత్యం గురించి, భాష గురించి చచ్చిపోతుంది గీచిపోతుంది అంటే చెప్తున్నా వాళ్ళందరికీ. సార్ ఒకటే చెప్తున్నా, మీకు పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడ ఎవరన్నా చూసే వాళ్ళు, ఆన్లైన్లో చూసే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా, సార్ భాష చిరంజీవి 80% ఎడిపోదు. ఒకవేళ మీరు చచ్చిపోతుందని ఇటువైపు అనుకున్నా కూడా అటువైపు నిర్మాణం చేయడానికి యువకులందరూ కంకణం కట్టుకొని మస్తు చేస్తాను. మీరు ఒకసారి జర కళ్ళు తెరిచి చూడండి, మీకు అర్థమవుతుంది. లేకపోతే నేను చెప్తాను, అందుకే మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మీకు 1000 ఏళ్ల కాలంలో తెలుగు సాహిత్యంలో ఎన్ని పుస్తకాలు, ఎన్ని గ్రంథాలు, ఎన్ని వోల్యూమ్స్, ఎన్ని లైన్లు, ఎన్ని అక్షరాలు, ఎన్ని పదాలు వచ్చాయో అంతకంటే 100 రెట్లు ఎక్కువ ఉత్పత్తి ఇంటర్నెట్ ద్వారా జరుగుతుంది. కాబట్టి మీకు పుస్తకం రూపంలో ఉండట్లేదు, అంతే. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. అదంతా గ్రంథస్థాలు చేసి వోల్యూమ్స్ చేస్తే ఒక్క ఫేస్బుక్ గ్రూపులో ఉన్నవే ఈ 100 ఏళ్ల కాలంలో వచ్చిన పుస్తకాల కంటే ఎక్కువ పుస్తకాలు అయితే. 100 ఏళ్ల కాలంలో ఎన్ని పుస్తకాలకు పబ్లిష్ అయినాయి మీరు లెక్కేయండి. తెలుగు భాషలో 100 ఏళ్ల కాలంలో ఒక 50,000 పుస్తకాలు పబ్లిష్ అయ్యాయి అనుకుందాం. ఒక్క ఫేస్బుక్ గ్రూపుల్లో రాసిన మొత్తం కలెక్టివ్ కవిత్వం అనుకోండి, సాహిత్యం అనుకోండి, సాహిత్యం మీద విమర్శలు అనుకోండి, లేదా కొత్త పుస్తకాల మీద విమర్శలు, సినిమాల మీద విమర్శలు, ఇవన్నీ కలిపితే అంతకంటే 100 రెట్లు ఎక్కువ పుస్తకాలు బయటకు వచ్చాయి. ఇప్పటికి వచ్చినట్టు లెక్క. మరి పుస్తకాలు వేయట్లేదు వేరు వేరు కారణాల వల్ల. సో అందుకని భాష చిరంజీవి, తెలుగు భాష అంతకన్నా చిరంజీవి. 16 కోట్ల మంది మాట్లాడే భాష సార్, ఎడబోతుంది, ఎట్లా పోతుంది, ఎందుకు పోతుంది? ఎట్టి పరిస్థితుల్లో పోదు. ఇంకా చెప్పాలంటే ఎవరైతే మనం అనుకుంటున్నామో ఈ తరం అని సనాతనవాదులందరూ పెద్దలందరూ కూడా మా తరంలోనైతే ఆ రోజుల్లో అని ఇట్లా పెట్టుకునే బ్యాచ్ అందరికీ చెప్తాను సార్, ఈ తరం మాట్లాడినంత స్పష్టంగా, చక్కగా, గొప్పగా తెలుగుని మీరు కూడా మాట్లాడలేదు. మీరు కూడా సంస్కృత పదభూయిష్టమైన పదాలతోనే సంభాషించారు తప్ప తెలుగులో ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఈ తరం వాళ్ళు ఖచ్చితమైన తెలుగుతో, మంచి తెలుగుతో, అచ్చమైన తెలుగుతో, స్వచ్ఛమైన తెలుగుతో గుండె నిండుగా మాట్లాడుతున్నారు. భవిష్యత్తు కోసం, జీవితం కోసం, బ్రతుకు కోసం ఇంగ్లీష్ చేసుకుంటున్నారు తప్ప మిగతా వాటిన్నిటికీ మళ్ళీ అమ్మ భాషతోనే మాట్లాడుతున్నారు, అమ్మ భాషలోనే రాస్తున్నారు, అమ్మ భాషలోనే వాళ్ళ బ్లాగ్స్ చూడండి మనకు అర్థమవుతుంది, వాళ్ళ ఫేస్బుక్ రైటింగ్స్ చూడండి మనకు అర్థమవుతుంది, వాళ్ళకు ఉండే వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళు చేస్తున్న సంభాషణ చూడండి మనకు అర్థమవుతుంది. ఎంతమంది వేలాది మంది ఇంగ్లీష్లో మంచి ప్రొఫిషియన్సీ ఉన్నప్పటికీ తెలుగులోనే ఎందుకు టైప్ కొడుతున్నారు, తెలుగులోనే ఎందుకు రాస్తున్నారు? ఫేస్బుక్ గ్రూపులు ఇన్ని ఎందుకు ఉన్నాయి తెలుగులోనే రాసి? వాళ్ళందరూ కూడా పాపం ఎప్పుడు తెలుగులో, వాళ్ళు 10th క్లాస్ వరకు తెలుగే చదవలేదు, కానీ తెలుగు నేర్చుకున్నారు తర్వాత. కేవలం భాష పట్ల మమకారం,
తెలుగు పట్ల మమకారం, అమ్మ పట్ల అభిమానం, అలాగే పుట్టిన నేల పట్ల గౌరవం, వీటి వల్ల ఇదంతా చేస్తున్నారు. సో అందుకని ఖచ్చితంగా నేను నమ్ముతున్నా 30 years ఇండస్ట్రీ గొప్పదే సార్, నేను కాదను. మీ జ్ఞానం గొప్పది, మీ నాలెడ్జ్ గొప్పది, మీరు నడిచొచ్చిన బాట గొప్పది. కానీ నాకు ఎప్పుడు నమ్మకం యూత్ మీద నమ్మకం, యువకుల మీద నమ్మకం, కొత్త తరం మీద నమ్మకం, ఆ కొత్త తరం తాలూకు ఆలోచనలతో ఉన్న పెద్ద తరం మీద కూడా నమ్మకం నాకు. అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే పెద్ద తరం మీద నమ్మకం. అప్డేట్ కాకుండా ఉండే వాళ్ళు ఎప్పుడు సంప్రదాయంగానే మాట్లాడతారు, తప్పేం కాదు, వాళ్ళ జ్ఞానం అది. కానీ కొత్త తరం వాళ్ళు ఊహించినంత స్థాయిలో అద్భుతమైన కృషి చేస్తున్నారు. ఇదంతా జరుగుతోంది సంస్కృతి మీద. ఇప్పుడు బతుకమ్మ పండుగ గురించి కావాలంటే ఒకప్పుడు అసలు ఏం చెప్పలేని పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు బతుకమ్మ పండుగ మీద మీకు యూట్యూబ్లో విజువల్ ఫుటేజ్ కావాలన్నా వేలాది కాదు, ఎన్ని ఎంబీల టీవీల కావాల్సినంత వీడియో ఫుటేజ్ మనకు దొరుకుతుంది యూట్యూబ్లో. ఇంకా మెటీరియల్ కావాలంటే దాన్ని లిఖితంగా దొరుకుతుంది. మన పండుగల మీద, మన సాహిత్యం మీద, మన కవుల మీద, మన కళాకారుల మీద విపరీతంగా దొరుకుతుంది. నాకు ఒకసారి ఒక 10-11 ఏళ్ల క్రితం ఒక టీవీలో ఒక ప్రోగ్రాం చేయాల్సి, దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారి మీద ఒక 15 నిమిషాల ప్రోగ్రాం చేయాలి. ఆయన జన్మదినం, జయంతి రోజు చేయాలన్నప్పుడు స్క్రిప్ట్ నేను రాశాను కరెక్టే. స్క్రిప్ట్ రాయడం వేరు, దాన్ని విజువలైజ్ చేయడం వేరు. ఎంత తేడా ఉంటుంది అన్నప్పుడు, విజువల్ కావాలంటే మీకు 3 సెకండ్లలోనే విజువల్ అయిపోతుంది. ఏ విజువల్ కానీ టెలికాస్టింగ్లో 3 సెకండ్లలో అయిపోతుంది. 4 సెకండ్ల కంటే మించి ఉండదు. నీకు రిజిస్టర్ అవ్వడానికి 4 సెకండ్లు చాలు. అంటే ఎన్ని సెకండ్లకు కావాల్సిన ఫుటేజ్, విజువల్ ఫుటేజ్ ఉంటే నువ్వు 15 నిమిషాల ప్రోగ్రామ్ చేస్తావు. ఎంత ఫుటేజ్ ఉండాలి అంటే, ఫొటోస్ ఉండాలి, ఏమైనా మాట్లాడిన వీడియోస్ ఉండాలి, లేదా ఆయన గురించి మాట్లాడిన వాళ్ళు ఉండాలి. తక్కువ టైం, నాకు 2 రోజులు టైం ఇచ్చారు, అది 15 నిమిషాల ప్రోగ్రామ్ చేయాలి. స్క్రిప్ట్ రాసేసాం, మన చేతిలో పని స్క్రిప్ట్. టకటక దేవుడ వాళ్ళ వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లల నుంచి మొదలుకొని, సైనికుడి ఉత్తరం నుంచి మొదలుకొని అన్ని రాసేసాం, అయిపోయింది కరెక్టే. అమృతం కురిసిన రాత్రిని ఇలా వర్షింపజేశాం, అక్షరాల్లోనే కురిపించేలా చేశాం, అయిపోయింది. కానీ వాట్ అబౌట్ నెక్స్ట్ విజువల్ దగ్గరికి వచ్చేసరికి అయిపోయింది. అప్పుడు చిన్న క్రియేటివిటీ, అప్పుడు అసలు ఏమీ లేదు సందర్భం. అప్పుడు చిన్న క్రియేటివిటీ ఏం చేస్తామంటే, ఇమీడియట్గా ఆ విజువల్స్, యూట్యూబ్లో ఉండే కొన్ని విజువల్స్, ఆయన ప్రకృతి గురించి చెప్పినాయి, ఊరు గురించి చెప్పినాయి, ఒకటి ఆయన ఫోటో, ఒకటి ఇలా చూస్తున్న ఒక ఫోటో, కలద్దల ఫోటో ఉంటుంది, ఐకానిక్ ఫోటో, అదొకటే ఫోటో, దేవరకొండ బాలగంగాధర తిలక్ ఆయన ఫోటో. ఈ 2 మాత్రమే పెట్టుకొని 16 నిమిషాల ప్రోగ్రామ్ని విజువల్గా చూపించడం జరిగింది. మళ్ళీ మీరు చూస్తే, మీరు ఇప్పటికీ ఇప్పుడు వాళ్ళు తీసేసిన అనుకుంటా, చూస్తే వీ వోంట్ టెల్ దట్ ఇట్ ఈస్ అయ్యో దీంతో 2తోనే చేసిలా మొత్తం అనేంత స్థాయిలో ఉంటుంది. అంటే అలాంటి టెక్నిక్ని వాడుకుంటాం. సో అలాంటి ఇప్పుడు సంస్కృతి తెలంగాణ విషయానికి వస్తే వేరు కారణాల వల్ల అసలు తెలుగు సంబంధించిన జాతి వ్యక్తుల గురించిన జీవితాలు కానీ, కథలు కానీ, సాహిత్యం కానీ, కళలు కానీ, కళారూపాలు కానీ, మిగతా అన్ని కూడా ఇంకా పూర్తిగా అన్వేషించబడలేదు. ఇక తెలంగాణ అయితే ఇంకా తక్కువ ఉన్నది. సో అలాంటి సందర్భంలో తెలంగాణకు సంబంధించిన పండుగల గురించి, సంస్కృతి అంటే ఎన్ని విషయాలు వస్తే ఒక సంస్కృతి, ఒక కట్టు బొట్టు, ఆచారాలు, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, వంటలు, అలాగే పండుగలు, జీవన విధానాలు, గ్రామ జీవన విధానము, నగర జీవన విధానము, దీంట్లో ఉండే అన్నీ కలిపితే ఒక్క సంస్కృతి. దాంట్లో సినిమా వస్తుంది, జానపద కళలు వస్తాయి, గిరిజన కళారూపాలు వస్తాయి, దక్కని కళారూపాలు, హైదరాబాదీ జీవన శైలి. సో ఇన్ని కలిపితేనే ఒక్క సంస్కృతి. అందుకే హైదరాబాద్, తెలంగాణ సకల కళల, సకల సంస్కృతుల సమ్మేళన స్థలం, సంగమ స్థలం తెలంగాణ. ఉత్తర భారతదేశానికి దక్షిణం లాగుంటుంది, దక్షిణ భారతదేశానికి ఉత్తరం లాగుంటుంది. ఈ 2 సంస్కృతుల సత్సంగమ స్థలంగా ఒక తెలంగాణని కనిపిస్తుంది ఇక్కడ. అందుకే నార్త్ ఇండియన్స్ అందరూ ఇక్కడ కథక్ కనిపిస్తుంది, హిందీ మాట్లాడే వాళ్ళు, బెంగాలీ మాట్లాడే వాళ్ళు, అస్సామీ మాట్లాడే వాళ్ళు ఇక్కడ ఉంటారు, కాశ్మీరీ మాట్లాడే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే తమిళ్, మలయాళ, కన్నడ, తులు, ఒడియా, కొంకణి, ఈ దక్షిణాది మాట్లాడే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. చాలా సత్సంబంధాలతో సుహృద్భావంగా జీవితాన్ని కొనసాగిస్తున్న వాళ్ళు ఉన్నారు. సో అలాంటి ఒక అత్యంత అద్భుతమైన జాగ్రఫికల్ లొకేషన్లో ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. సో ఈ తెలంగాణ రాష్ట్రం ఈజ్ అన్ అన్ఎక్స్ప్లోర్డ్ జోన్ టిల్ నౌ. సో అందుకని ఈ అన్ఎక్స్ప్లోర్డ్ జోన్కి సంబంధించిన సాంస్కృతిక విషయాలని, కళలకు సంబంధించిన విషయాన్ని, కళారూపాలకు సంబంధించిన విషయాలని
అలాగే వ్యక్తులకు సంబంధించిన విషయాలని చాలామంది అన్ఎక్స్ప్లోర్డ్ వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు, గ్రేటెస్ట్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ కంట్రిబ్యూషన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. సో అవన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళి గ్రంథస్థం చేసి డేటాగా, వర్చువల్ డేటాగా ఒక నాలెడ్జ్ రివల్యూషన్కి ప్రాతిపదికైన వికీపీడియా ద్వారా, బ్లాగ్స్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా ఇవన్నీ చేయాల్సిన అవసరం మనకు ఎంతో ఉంది. సో ఈ సందర్భాన్ని మీ అందరికీ మరొకసారి గుర్తు చేసుకుంటూ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, అలాగే డిజిటల్ మీడియా డిజిటల్ తెలంగాణ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నమస్తులు తెలియజేసుకుంటూ, కొంచెం పెద్దగా చెప్పుండొచ్చు కానీ ఏంటంటే ఇవన్నీ మీకు తెలియనివి కావు, ఒక్కసారి మీ అందరికీ గుర్తు చేద్దామనే ఒక లక్ష్యంతో మాత్రమే ఇవన్నీ చెప్పాననే విషయాన్ని మీకు సవినయంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. మావిడి హరికృష్ణ గారు ప్రసంగించిన తర్వాత దాని గురించి 2 ముక్కలు చెప్పడం కూడా చాలా గొప్ప సాహసం అవుతుంది. అయితే చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మొట్టమొదటిగా చెప్పాలంటే అసలు మావిడి హరికృష్ణ గారు సాహిత్యానికి, డిజిటల్ అనే రంగానికి కూడా ఎప్పుడో పెళ్లి పందిళ్ళు వేసి వాటికి పెళ్లి చేసిన ముఖ్యుల్లో వారొకరు. గతంలో తెలుగు సినిమాల మీద వారు చేసిన పరిశోధనలకి నంది అవార్డులు పొందారు. అలానే తెలుగునాట మరొక డిజిటల్ మాధ్యమమైన టెలివిజన్లో వారు ఎన్నో కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. వావ్ అని చెప్పి మనం షో చూసి ఉంటాం. ఆ షో వెనక రూపకర్త, ఆలోచన రూపశిల్పి అంతా కూడా ఆయనే. వారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ మాధ్యమాలు అనేవి ఎలా ప్రారంభమయ్యాయి, వాటి ద్వారా విజ్ఞానం అనేది ఎలా వ్యాప్తి చెందుతూ వచ్చింది అన్న దాంట్లో తత్వవేత్తలైన రామానుజాచార్యులు చేసిన ప్రకటనల దగ్గర నుంచి ఈనాడు జిమ్మీ వేల్స్ ప్రారంభించిన వికీపీడియా వరకు ఎన్నెన్ని రూపాల్లో మారుతూ వచ్చింది, డిజిటల్ మాధ్యమాల్లో అది ఏ రూపం తీసుకుందన్న దాన్ని చాలా సమగ్రంగా వివరించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే సభాసదుల అనుమతితోటి ఇవాటి కార్యక్రమంలో తర్వాత కార్యక్రమమైన పత్ర సమర్పణలు ప్రారంభించాలని కోరుతున్నాను. ఈ సందర్భంగా మొట్టమొదటి పత్ర సమర్పణకి ఈ రోజు మన పత్ర సమర్పణ ప్రధానమైన అంశం ఏంటంటే తెలంగాణ సాహిత్యం, కళలు, సంస్కృతి అనేవి డిజిటల్ మాధ్యమాల్లో ఎలా ప్రతిబింబిస్తున్నాయి, అది ఏ రూపంలో తీసుకుంటుంది అన్న అంశం మీద మనం పత్ర సమర్పణ తీసుకుంటున్న సందర్భంలో మొట్టమొదటి పత్ర సమర్పణగా తీన్మార్ వార్తల్లోని భాషా ప్రయోగాలు అన్న దాన్ని భారతి గారు, హైదరాబాద్ విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థి భారతి గారు సమర్పిస్తున్నారు. వారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం పత్ర సమర్పణ. దాన్ని పెట్టేస్తే వాళ్ళకి ఫ్రీగా